గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను ఈరోజు మీకు మురుకులు ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ మురుకుల పిండి బియ్యం పిండి ఆ, బియ్యం పిండి ఈ గ్లాసు ఒక గ్లాసు చిన్న గ్లాసు మినపప్పు తీసుకొని ఆ రెండు స్టవ్ మీద వేగనిస్తా. కొంచెం కొంచెం రెడ్ కలర్ వచ్చేవారు కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత పట్టిస్తా. శనగపప్పు ఎండపెట్టి పట్టిస్తా. రెండు రెండు సగం సగం, అది సగం ఇది సగం పట్టిస్తా. ఒక గ్లాసు మినపప్పు అన్నీ పట్టించి కలిపి పిండిలో కావాల్సిన పదార్థాలు మిరప్పొడి, నువ్వులు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళు ఇవన్నీ ముందు కలుపుకోవాలి. దీంట్లో వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత వేడి నీళ్ళు కాసి పోసి మళ్ళీ కలిపి ఇలా ముద్దలాగా బాగా పిసుకోవాలి. ఇట్లా వేడి నీళ్ళు పోసిన ఇలా వేడి నూనె కూడా కొంచెం పోయాలి. పోస్తే బాగా వస్తాయి మురుకులు. ఇలా బాగా కలుపుకొని ఇట్లా పక్కకు పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని బాగా ఇలా బాగా కొంచెం తీసుకొని కలుపుకోవాలి. ఇలా బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం పిండి వేసి కొంచెం కాగిన తర్వాత ఇలా పొయ్యి చుట్టూ ఇలా తిప్పి ఇలా అగ్నికి వేయాలి. వేసిన తర్వాత ఇలా ఈ పిండి ఇలా బాగా ఇట్లా కలుపుకొని ఈ భక్షాలు వేసే దాంట్లో పెట్టి ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఈ ఆయిల్లో వేయాలి. కొంచెం కాగిన తర్వాత కొంచెం కాగనివ్వాలి. కాగిన తర్వాత ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకోవాలి. పచ్చిగా ఉండకుండా ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే తీస్తే ఇరిగిపోతుంది. ఇలా కాలిన తర్వాత ఇలా మంచిగా కాలిన తర్వాత ఇలా తీసుకోవాలి. బాగా కాగనివ్వాలి. కాగకుంటే పచ్చి ఉంటాయి. ఈ పిండిని ఇలా బాగా ఇలా బాగా చేయాలి. ఇలా చేస్తేనే ఇలా ఒత్తుతేనే మంచిగా పిండిని పిసకాలి బాగా. అట్లా చేస్తేనే బాగా వస్తాయి మురుకులు. ఈ మురుకులు చేసే పాత్రలో పెట్టాలి. దీంట్లో అయినా సరే నా తాన రెండు ఉన్నవి. ఇది కొంచెం సేపు అది కొంచెం సేపు పెడతా. ఇలా చేసుకోవాలి. ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి.
కొంచెం చాలాసేపు అయిన తర్వాత మళ్ళీ తిప్పాలి. లేకపోతే ఇప్పుడే తిప్పితే అవి అంతా ఇరిగిపోతాయి. కొంచెంసేపు కాగిన తర్వాత ఇట్లా తిరిగేసుకోవాలి. బాగా కాగిన తర్వాత తీసుకోవాలి. ఇలా బాగా ఇట్లా కాల్చుకుంటూ ఇక్కడ అక్కడ తిప్పుకుంటూ బాగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఆ పిండికి ఈ మురుకులు అయినవి, ఇన్ని మురుకులు అయినవి. ఈ మురుకులన్నీ ఈ క్యాన్లో పెట్టాలనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు, కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు, కోపంగా 4 మాటలన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు, గతం తలుచుకొని బాధపడవద్దు, ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు. ఎంత పాశ్చాత్తాపపడినా గతం మారదు, ఎంత ఆదుర్దాపడినా భవిష్యత్తు జరిగేది ఆగదు. ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటేనే భవిష్యత్తులోనైనా బాగుండక మానదు.